శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇంటింటికి సేవలు అందించిన వాలంటీర్ వ్యవస్థని ధ్వంసం చేశావు. వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేసేసావు. వాలంటీర్ వ్యవస్థకు అనుబంధంగా ఉన్న సచివాలయ వ్యవస్థని ధ్వంసం చేశావు. సచివాలయ వ్యవస్థ ఈ రోజున గ్రామాల్లో ఎంత బలంగా పనిచేస్తుందో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి విజయవాడలో వరద వస్తే తెలిసిపోయింది. విజయవాడ వరద అంటే గుర్తుకొచ్చింది. బాబు వస్తే అతివృష్టి అన్న వచ్చింది, అనావృష్టి అన్న వచ్చింది. అనావృష్టి అంటే కనీసం గేదెలకు మేత కూడా దొరకదు, వర్షాలు పడవు. కానీ ఇప్పుడు అతివృష్టి వచ్చేసింది, అంటే ఇళ్ళు మునిగిపోయేంత వరద వచ్చేసింది. ఆ రోజు 2014-19 కాలంలోనేమో హుదూద్ వచ్చింది, విశాఖపట్నం కొట్టుకుపోయింది. ఈ రోజేమో తమరు పరిపాలన మొదలుపెట్టారు, విజయవాడ కొట్టుకుపోయింది. అంటే బాబు యొక్క కాలు మహిమ ఆ విధంగా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మేమేం అడగటం లేదు, నీ సూపర్ 6ని అమలుపరచమని చెప్పి అడుగుతున్నాం. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 31,000 ఇళ్ల స్థలాలు దయచేసి అవి అడవి పాలు కాకుండా, అడవులుగా మారకుండా అక్కడ కట్టాల్సిన 15,000 ఇళ్లను వెంటనే 15 లక్షల ఇళ్లను వెంటనే కట్టించమని కూడా కోరుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్లో మీరు భాగస్వాములుగా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు. మీరిద్దరు కలిసి మంచి పనులు చేయమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మీరు ఇచ్చేది లేకపోగా తీసేస్తున్నారు. ఏమేమి తీసేశారు? అమ్మఒడి పోయింది, విద్యా కానుక పోయింది, వసతి దీవెన పోయింది, రైతు భరోసా పోయింది, ఉచిత పంట బీమా పోయింది, వాహన మిత్ర పోయింది, మత్స్యకార భరోసా పోయింది, రైతన్నకు 0 వడ్డీ పోయింది, మహిళలకు 0 వడ్డీ పోయింది, ఇమాములకు ముజమ్ములకు ఇచ్చిన ఆర్థిక సాయం పోయింది, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేశావు. మద్యం దుకాణాలు ప్రభుత్వ పనులు ఉంటే నిన్ను ఏం చేసావయ్యా, నువ్వు తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసావు. అంటే బెల్ట్ షాపులు వస్తాయి, వీధికి ఒక షాప్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నప్పుడు నెత్తి నోరు కొట్టుకున్నారు. ఆ బ్రాండ్ దొరకట్లేదు, ఈ బ్రాండ్ దొరకట్లేదు అని బ్రహ్మాండంగా దాపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. దానిలో కూడా మీరు సక్సెస్ అయ్యారు. అంటే మీరు బాగా విజయం సాధించినవి ఏంటంటే, ఒకటి రెడ్ బుక్ రాజ్యాంగం, 2 అడిగిన వాళ్ళందరికీ మద్యం, ఇబ్బంది ఏం లేదు. ఇసుకనేమో చక్కగా ఆ రోజున ప్రభుత్వం దగ్గర ఉన్న ఇసుకని ఈ రోజున తమరు ఆధీనంలోకి తీసుకున్నారు, చక్కగా దోచుకుంటున్నారు. వాటి లెక్కలన్నీ కూడా ఉన్నాయని సందర్భంగా మనవి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చిట్ట చివరిగా మీ పరిపాలన బాగా సాగాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు మంచి ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ నీ సహసిద్ధమైన శైలి, అధికారంలోకి రాకముందు ఒక మాట చెబుతావు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెబుతావు, పారిపోతావు. ఒక్క మాట కూడా ఎప్పుడు నిలబెట్టుకున్న పాపాలు పోలేదు. 2014 నుంచి 19 కాలంలో అలాగే చేసావు. ఈ రోజున మళ్ళీ 24 నుంచి 29లో అలాగనే మొదలుపెట్టావు. ఇచ్చిన హామీలకు నా దగ్గర డబ్బులు లేవు అన్నావు. కానీ ఇప్పుడేమో మళ్ళీ 45,000 కోట్లు అప్పు తెచ్చావు. ఆ డబ్బులను ఏమైందని చెప్పి ప్రశ్నిస్తూ నీకు మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారికి కూడా చెబుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు, మీరు ముగ్గురు బాధ్యులు. మీరు ఒకరినొకరు మద్దతు పలుకున్నారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు, ప్రజలకు హామీలు ఇచ్చారు. ఆ హామీల యొక్క లబ్ధిదారులు మా జనం, అనగా మన జనం. ఆ జనానికి నష్టం జరుగుతుంది. మేము 100 రోజుల పరిపాలన పూర్తిగా భ్రష్టు పట్టిందని, 100 రోజుల పరిపాలన పూర్తిగా ధ్వంసమైపోయిందని, ఇది నారావారి రక్త చరిత్రగా మారిపోయిందని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. మీరు అధికారం ఇస్తే, మీరిచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే, ఆ హామీల యొక్క నెరవేర్పులో అత్యధిక లబ్ధిదారులు మా దళిత సామాజిక వర్గాలు, ఆ హామీలలో అత్యధిక లబ్ధిదారులు మా బీసీ వర్గాలు, ఆ హామీలలో అత్యధిక మంది లబ్ధిదారులు మా మైనార్టీ వర్గాలు, ఆ హామీలలో అత్యధిక మంది లబ్ధిదారులు మా సంబంధించిన ఎస్టీ వర్గాలు ఉంటే, అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యధిక మంది ఆ హామీల యొక్క అమలులో భాగస్వాములైతే, ఆ లబ్ధి మా కుటుంబాలకు రావాల్సిన లబ్ధిని ఈ రోజున నువ్వు 45,000 కోట్ల రూపాయల అప్పులు 4 నెలల కాలంలో చేసిన బాబు దారుణాతి దారుణమైన మోసకారని చెప్పాడు. మోసమే నీ నైజం. మోసం చేశావు, అబద్ధాలు చెప్పావు, అబద్ధాలను ప్రచారం చేశావు. నీ ప్రచారానికి ఒక సినిమా యాక్టర్ గారిని తీసుకొచ్చి ఆయన్ని ప్రచారంలో వాడుకున్నావు. ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. చిట్ట చివరకు బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు, పేదవాళ్ళైన అగ్రకులాల్లోని రెడ్లకు, కమ్మవారికి, బ్రాహ్మిన్స్కు, క్షత్రియులకు, కాపులకు నోట్లో మన్ను కొట్టావు బాబు. నువ్వు వచ్చావు, వరదలు వచ్చినాయి. వస్తే పూర్తిగా కరువు వచ్చింది, లేదా అతివృష్టి వస్తుంది. ఆ రోజున 2014-19 కాలంలో హుదూద్ తుఫాన్ వచ్చి విశాఖపట్నమే కొట్టుకుపోయింది.
ఈ రోజున మళ్ళీ నువ్వు పరిపాలించడం మొదలుపెట్టావు. 100 రోజుల లోపలే విజయవాడ కొట్టుకుపోయింది. విజయవాడని నువ్వు ఒక రాజకీయ డ్రామాగా మార్చేశావు. నిజాయితీ కలిగిన ఒక ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల పరిపాలన అనుభవం నీకు ఉండుంటే 10 రోజుల్లోనే విజయవాడని సర్వాంగ సుందరంగా చేసే అవకాశం ఉండినా కేవలం తప్పుడు కేసులు బనాయించి ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క దృష్టిని వరదల మీద నుంచి మార్చి బుడమేరు వాగు పొంగి విజయవాడ మీద పడబోతుందని 28వ తారీఖే చెబితే 37వ తారీఖు గేట్లు ఎత్తిన దాకా కూడా విజయవాడ ప్రజలకు కనీస సమాచారం చెప్పకుండా మోసం చేసి ఈ రోజున 70 మందిని హత్య చేసిన నరహంతకుడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి మోసంలో, నారా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి దగాలో, నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ మోసపూరితమైన ఈ పరిపాలనలో భాగస్వామిగా జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీలు ఉండటం అత్యంత శోచనీయం, దురదృష్టకరం అని చెప్పి భావిస్తున్నాం. ఇప్పటికైనా ఇంకా మీ చేతిలో ప్రజలిచ్చిన అధికారం మీ చేతిలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకొని రోజు లేదు ఈ రాష్ట్ర ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలన తలుచుకొని రోజు లేదు. ఇంటింటికి పంపిణీ వ్యవస్థని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ముసలి ముతకకు కూర్చుంటే లెగలేని వాళ్ళు, లేస్తే కూర్చోలేని వాళ్ళు, సంవత్సరాల కొద్ది మంచంలో ఉంటున్న కటిక పేదరికలు ఉన్న పేదవాళ్లకు ఉదయాన్నే తట్టి లేపి పెన్షన్లను డోర్ డెలివరీ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఈ రోజున ఆ డోర్ డెలివరీలు మీరు పోలీస్ కేసులు, నోటీసులు, అక్రమ అరెస్టులు మీరు ఎవరన్నా వచ్చి డోర్ కొడితే ఏం నోటీసు వస్తుందో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. తద్వారా మీరు ఆశిస్తుంది ఏంటంటే మీరు అలా భయపెడితే, తప్పుడు కేసులు పెడితే లేదా అక్రమంగా ఏదైనా చేస్తే ఇదిగో ఇక్కడ కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పారిపోతారేమో అని చెప్పి మీరు అనుకుంటున్నారు, భయపడతారేమో అని చెప్పి అనుకుంటున్నారు, కేసులకు లొంగిపోతారేమో అని చెప్పి అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఇంకో పార్టీలోకి వస్తారేమో అనుకుంటున్నారు. అది కల్లా అని చెప్పి అంటున్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయపెట్టినా, మా వీపులు పగలగొట్టినా మేము ప్రజాపక్షాన్ని నిలబడతాం. మళ్ళీ 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే వరకు పేద వర్గాలకు సంబంధించిన నాయకత్వాలు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవని చెప్పంటున్నాం. ఎందుకంటే మాకు అవసరం, మా జీవితాలకు అవసరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తే మా బిడ్డలు చదువుకుంటారనే నమ్మకం వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తే మా బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం వచ్చిందని నమ్మకం వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తే వ్యవసాయదారుడికి ఈ రోజున సకాలంలో విత్తనాలు వస్తాయని చెప్పి నమ్మకం వచ్చింది. మేమేం అడగట్లా, ఖరీఫ్ సీజన్ వచ్చింది కదా, మీరు ఎరువుల పంపిణీ ఎక్కడ చేశారు, విత్తనాల పంపిణీ ఎక్కడ చేశారు, ఎక్కడ మీరు సకాలంలో పంట రుణాలు ఇచ్చారు, మీరు చెప్పిన 20,000 రూపాయల రైతులకు ఇచ్చిన హామీ ఏమైందని చెప్పి అడుగుతున్నాం. స్కూళ్ళు మొదలైనవి, మేము అమ్మఒడి ఇచ్చాం, బ్రహ్మాండంగా ఇచ్చాం అని మేము కాలర్ ఎగరేసి చెబుతాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఇచ్చిన తల్లికి వందనం అనే హామీ ఏమైందని చెప్పి అడుగుతున్నాం. మీరు ప్రతి తల్లికి పుట్టిన బిడ్డలకు ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానన్న మీ రికార్డు, మీరు చెప్పిన మాటలు, ఆ మాటలను వల్లివేసిన జనసేన, ఆ మాటలను ప్రచారం చేసిన బీజేపీ, మీ ముగ్గురు కలిసి చెప్పిన తల్లికి వందనం హామీ ఏమైందని చెప్పి అడుగుతున్నాం. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఏమైందని చెప్పి అడుగుతున్నాం. పోలవరాన్ని ఏం చేశారని చెప్పి అడుగుతున్నాం. నువ్వు బాగా ప్రచారం చేసుకున్న రాజధాని నిర్మాణం ఎంతవరకు వచ్చిందని చెప్పి అడుగుతున్నాం. ఇది 100 రోజులే కదా, ఇంతలోకి ఎట్ట అడుగుతారా అని చెప్పి అడుగుతున్నాం. మరి ఈ 100 రోజుల్లోనే 45,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చావు కదా, ఆ 45,000 కోట్లు ఎక్కడికి పంపించావు బాబు అని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి నీ పరిపాలన ఒక రాక్షస పరిపాలన. నువ్వు ఒక ద్రోహివి. నువ్వు దళిత బలహీన మైనార్టీ వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక, ఈ బిడ్డలు చదువుకుంటున్నారని, వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం వచ్చిందని, వీళ్ళ ఇళ్లలో కూడా స్కూటర్లు వచ్చినాయని, వీళ్ళు కూడా 2 వీలర్ మీద తిరుగుతున్నారని, మా అక్కలకు చెల్లెలకు చేతులకు ఉంగరాలు వచ్చినాయని, వాళ్ళ మెడలో గొలుసు వచ్చిందని, వాళ్ళు మంచి ఇంట్లో నివాసం ఉండగలుగుతున్నారని చూసి నువ్వు ఓర్చుకోలేకపోయావు. అందుకనే నీ తోటి కార్పొరేట్ శక్తులు మొత్తానికి కూడగట్టుకున్నావు. ఎస్, మీరు నైతికంగా గెలిచారా, ఓడిపోయారా అనేది ప్రజలందరికీ తెలుసు. ఈవీఎంలు గెలిపించినా నువ్వు గెలిచావా ప్రజలందరికీ తెలుసు. బీజేపీ నీ కోసం ఏం చేసిందో ఏం చేయలేదో ప్రజలందరికీ తెలుసు.
ప్రజలు ఎక్కడికి వెళ్ళి రోడ్డు మీద ఓ సామాన్యమైన ఆటో డ్రైవర్ని అడిగినా, ఓ రిక్షా కార్మికుడిని అడిగినా, ఓ తోపుడు బండి అరటి పండ్ల షాప్ అతన్ని అడిగినా, లేదా ఒక కిరాణా షాప్ అతన్ని అడిగినా, ఒక టీచర్ని అడిగినా, ఒక లెక్చరర్ని అడిగినా, ఒక మంచి మిడిల్ క్లాసు పర్సన్ అడిగినా నీ భాగవతం అంతా చెబుతారు. నువ్వు విఫలమైనటువంటి ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా చెబుతూ, ఈ 100 రోజులలో మీరు సాధించింది హత్యలు, మీరు సాధించింది రాజకీయ దాడులు, మీరు సాధించినవి దోపిడీలు, మీరు సాధించినవి ఆస్తుల ధ్వంసం, మీరు సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయపెట్టడం అనే అంశం తప్పించి ఏమీ సాధించలేకపోయారు. పూర్తిగా విఫలమయ్యారు. మీరు ఇచ్చిన హామీల విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు లేదా మోడీ గారు మీరు చేసి తీరాలి. మీరు ఇచ్చిన ప్రతి హామీని ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విశ్రమించే ప్రసక్తి లేదు. ప్రజల పక్షాన ఉంటాం. మాకు పోరాటం చేయటం కొత్త ఏం కాదు, జైళ్లు కొత్త కాదు, లేదా మీ కొట్లాట్లు మాకేం కొత్త కాదు. మీరు మంచి రాజకీయాన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించారు. అది దినదిన ప్రవర్ధమానమై అక్రమ అరెస్టులనే కోణాలు, దోపిడీలు, దాడులు మీరు ఏదైతే ఇప్పుడు ప్రజలకు నేర్పిస్తున్నారో, మీరు ఏదైతే రాజకీయాల్లోకి ప్రవేశపెట్టారో అది దినదిన ప్రవర్ధమానమై మేము అధికారంలోకి వచ్చినప్పుడు అది ఏ స్కేల్లో ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోమని చెబుతూ